హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోడిగుడ్ అండ్ మోర్ ఛానల్. సూపర్ టేస్టీ సాంబార్ని హోటల్ ఫంక్షన్స్లో, పెళ్ళిళ్ళలో, రెస్టారెంట్లో పెట్టే రుచికి ఏ మాత్రం తగ్గకుండా ఇంట్లోనే సాంబార్ మసాలాని ప్రిపేర్ చేసి మనం ఈరోజు చేసుకుందాం. దానికి కాంబినేషన్గా చికెన్ పకోడీని పెట్టుకొని తింటే అదుర్స్ అంతే. సాంబార్తో చికెన్ పకోడీ మీరు ఎప్పుడైనా తిన్నారా? కామెంట్ చేయండి. ఇంకెందుకు లేటు కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం చేయవలసింది చింతపండుని నానబెట్టుకోవాలి. మనం ఏ వెజిటేబుల్స్ అయితే వేయాలనుకుంటున్నామో వాటన్నిటిని క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కప్పు కందిపప్పుకి 2 గ్లాసులు వాటర్, పసుపు, వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి అసలైన సాంబార్ మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఇక్కడ చూపించినవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. కొంచెం ఆయిల్ వేడయ్యాక దాంట్లో శనగపప్పు, మినపప్పు ఫస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత దాంట్లో ఎండుమిరపకాయలు, అలాగే ధనియాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, కొంచెం కొబ్బరి పొడి, కొబ్బరి ఉంటే డ్రై కొబ్బరి వేసుకుంటున్నాను నేను. వేసి బాగా ఫ్రై చేసుకోండి. మాడిపోకుండా చూసుకోండి. దాని స్మెల్ అనేది మనకు అర్థమవుతుంది. అయిపోయాక దాన్ని మంచిగా పౌడర్ చేసి పెట్టుకోండి, పక్కకు పెట్టేసుకోండి. మిక్సీలోనే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మన వీడియోస్ నచ్చితే కనుక సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని జస్ట్ గోల్డెన్ కలర్ రావసరం లేదు, జస్ట్ ఫ్రై చేసుకోండి. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, నేనైతే మునక్కాయ, ముల్లంగి, బెండకాయ, వంకాయ, సొరకాయ, క్యారెట్, టమాటాని యూస్ చేశాను. మీకు ఏవి కావాలంటే అవి మీరు యూస్ చేసుకోవచ్చు. ఆ ముక్కలన్నిటిని యాడ్ చేసుకొని 1 స్పూన్ ఉప్పు, పసుపు యాడ్ చేసి ఒక 1 మినిట్ తర్వాత టమాటాని యాడ్ చేయండి. ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. కారం, ఉప్పు ఇంత వేయాలి అంత వేయాలని నేను చెప్పడం లేదు, మీరు వేసి నేర్చుకుంటేనే మీకు వస్తుంది. 1 స్పూన్ వేయండి, 2 స్పూన్లు వేయండి అని నేను చెప్పను. ఎందుకంటే నేను చెప్తే మీకు అది అర్థం కాదు. మీరు ఫస్ట్ కొద్దిగా వేసుకోండి, 1 స్పూన్ 2 స్పూన్స్ వేసుకోండి ఏది చేసినా కూడా. తర్వాత కొంచెం సేపు అయ్యాక టేస్ట్ చేయండి, మీకు తెలుస్తుంది కదా ఎంత వేస్తే సరిపోతుంది అనేది. మీరు అలా చేసుకుంటే కనుక మీరు వంట అనేది నేర్చుకోగలుగుతారు. ఓకేనా? ఇప్పుడు ముక్కలన్నీ 70% బాయిల్ అవ్వాలి. 70% బాయిల్ అయ్యాక 1 కప్పు చింతపండు రసము ప్లస్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్ మసాలా ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకొని ఒక 2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా చింతపండు రసంలో ఉడికించండి. అందులో 1 కప్పు బెల్లం కూడా వేసుకోండి. ఇది మొత్తం బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల చింతపండు రసం, మసాలా అన్ని ముక్కలకు పట్టి సాంబార్లో ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పు ఉంది కదా, దాంట్లో ఈ మొత్తాన్ని కలిపి బాగా చిక్కగా అనిపిస్తే కనుక 1 గ్లాస్ హాట్ వాటర్ లేదంటే కూల్ వాటర్ ఏదైనా యాడ్ చేసుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాంబార్ మసాలా మిగిలింది ఉంది కదా, అది కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు, కారం ఏదైనా సరిపోయిందా లేదా టేస్ట్ చేసి ఒకసారి మళ్ళీ అన్నిటినీ యాడ్ చేసుకొని సరిపోకపోతే బాగా మరిగించుకోవాలి. ఇలాగా సాంబార్కి పోపు అనేది చాలా ఇంపార్టెంట్, చాలా టేస్ట్ని ఇస్తుంది ఇది. దీనికోసం కొద్దిగా ఆయిల్ని హీట్ చేసుకొని కొద్దిగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ, జస్ట్ ఒక 1/2 స్పూన్ కారం వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఈ తాలింపుని తీసుకెళ్ళి సాంబార్లో వేసి ఒక 1 మినిట్ మూత పెట్టేసేయండి. మీరు కూడా ఈ సండే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కాకుండా ఈ సాంబార్తో పాటు చికెన్ పకోడీ చేసుకొని తినండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆల్రెడీ చికెన్ పకోడీ రెసిపీ మన ఛానల్ ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.